అందరికీ నమస్కారం. పొద్దున్న లేచి రోడ్డు మీద వచ్చినప్పుడు మొత్తం మటన్ షాప్ దగ్గర జనాలే అయితే షాక్ అయ్యాను. ఇంకా నెక్స్ట్ నేను మార్కెట్ కి అయితే వెళ్ళిపోయానండి. ఈ రోజు ఆదివారం అనమాట. ఇది వచ్చేసి నేను వీడియో అండి ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను. సోమవారం అమలాపురం ఆదివారం మార్కెట్ ఎలా ఉందండి, మొత్తం మటన్ దగ్గర ఉన్నారు జనాలు కంప్లీట్ గా. ఇంకా అస్సలు ఆ చికెన్ షాపులు మొత్తం క్లోజ్ లో ఉన్నాయి కదా, జనం అందరం మటన్ మీద ఓడిపోయారు అనమాట. ఏదైనా తినడం మాత్రం అంటది. ఏమైనా చేపల మార్కెట్ కి వచ్చేసాను. ఇక్కడ అంతకన్నా జనం ఉన్నారు, ఇంకా అసలు ఇసుకేస్తే రాని జనం ఉన్నారనమాట. అలా సందులో దూరి మొత్తానికి ఒక చేప అయితే తీసుకున్నాను. ఒక ఒరిజినల్ పోతు చేప అనమాట అండి. టేస్ట్ చాలా బాగుంటది. 2 కేజీలు అలా ఉందన్నమాట చేప. ఇలాంటి చేప టేస్ట్ బాగుంటది, ఎందుకంటే చేప కదా. పైగా శంకర్ ఉంటాడు కదా, మనోడు శంకర్ హోల్సేల్ మార్కెట్ అనమాట. అలాగే అన్ని మనోడు నేను కలిపి సగం తీసుకున్నాం. దాన్ని బట్టి అర్థం చేసుకుని చేప ఏ రేంజ్ లో ఉంటుందో. పిక్కిలు పెట్టించడానికి మటన్ షాప్ దగ్గరికి వస్తాను. ఆ వంక చూడను కూడా చూడట్లేదు. 20,000 30,000 తీసుకుంటాను కదా. సో రేట్ లో వస్తుంది. ఈ రోజు ఏంటంటే రీటైల్ రేట్ కి అమ్మేసుకున్నారు. కేజీ 1000 రూపాయలు మటన్. సో రొయ్యి పొట్టు అండి, ఇది చాలా బాగుంటది. కాటన్ కోర్స్ అంత వాళ్ళు ఇక్కడికి వచ్చి వేస్తారు. ఆదివారం ఒక్కరోజు వేస్తారు ఇక్కడ అమలాపురంలో. మంచి క్వాలిటీ ఐటమ్ అయితే అమ్ముతారు వీళ్ళు. కొంచెం డ్రై ఫ్రాన్స్ కానీ డ్రై ఫిష్ కానీ వీళ్ళ దగ్గరే తీసుకుంటానండి. టిఫిన్ చేద్దాం అని చెప్పి మనోడి దగ్గరికి వచ్చాను. అయిపోయింది అన్నాడు. చిరాకు వచ్చింది అనమాట. ఇంక బేకరీకి వెళ్ళిపోయి డైరెక్ట్ ఎగ్ పఫ్ తినేసా. అయితే కంపల్సరీ అండి. ఇంక సరిపోలేదు, మళ్ళీ ఇంకో కర్రీ పఫ్ కూడా తినేసాను. పొద్దున్న ఎగ్ పఫ్ అనుకోకుండా ఇంకా 11 అయిపోయింది. ఇంకా స్వీట్ తో అనిపించింది. ఏం కేక్ అని చూస్ చేసుకుంటే ఒక బ్లూబెర్రీ కేక్ అయితే తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా అమలాపురం బెంగళూరు బేకరీ అనమాట. క్వాలిటీ బాగుంటుంది వాళ్ళ దగ్గర. షాప్ దగ్గరికి వచ్చేసాను. మటన్ కొట్టించడానికి ఇంకా ఖాళీ అయింది అనమాట. ఇంక మధ్యాహ్నం నుంచి మంచి పోతు మాసం అనమాట అండి. మేకపోతు అయితే పెంచేశారండి. 800 ఉండాల్సింది కేజీ 1000 రూపాయలు అయితే చేసేసారు. నాకేమో తప్పతో చాలా ఆర్డర్స్ ఉన్నాయి. మటన్ బోన్లెస్ పికిల్స్ అయ్యి. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దామండి.